హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. మీరు ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, రీడింగ్స్ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా అదే నెంబర్కి బుక్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు వాస్తు పిరమిడ్స్ అంటే ఏంటి. సో వాస్తు పిరమిడ్స్ అంటే ఎలా ఉంటాయండి. సో ఇది ఇలా పిరమిడ్ షేప్లో ఉంటుంది. దీంట్లో ఇవన్నీ ఉంటాయి: రుద్రాక్షలు, శ్రీయంత్రం, గోమతి చక్రాలు, ఈ గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటారు కదా, అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మీకు వెల్త్ అండ్ హెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ వెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. అండ్ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది కూడా ఈ పిరమిడ్ పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. ఓకే, సో జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ఇల్లు కూడా ఉంటాయి కొన్ని. ఆ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ఇంట్లో ఉంటే మీకు ఏది కూడా సక్సెస్ అవ్వదు, హెల్త్ ప్రాబ్లమ్స్ తరచూ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇలాంటి పిరమిడ్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ అనగానే కార్డ్స్ 3 కార్డ్స్ వచ్చాయి. అన్సాటిస్ఫైడ్, ఫర్గివ్నెస్, ఇన్సెపరబుల్. ఓకే, సో మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది ఎప్పుడు ఉంటుంది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో అన్సాటిస్ఫైడ్, మీ పర్సన్ అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగడం లేదు. సో తను ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో కూడా తను హ్యాపీగా లేరు. అండ్ తన పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు ఇక్కడ మీకోసం. ఓకే, డైలీ గాడ్ని ప్రే చేస్తున్నారు మీ రిలేషన్షిప్ బాగుండాలి అని. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. కార్డ్స్ తెగ పడిపోతున్నాయి వాటంతటవే. ఇదొక సోల్ టై అని తెలుసుకున్నారు మీ పర్సన్. సోల్ కాంటాక్ట్ ఆర్ సోల్ కనెక్షన్, సోల్ మేట్స్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. అండ్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. తాను హీల్ చేసుకోవడానికి మీ పర్సన్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ మీరు ఇర్రీప్లేసబుల్, అంటే మీలాంటి ఒక యూనిక్ పర్సన్ ఇంకెక్కడ దొరకరు తన లైఫ్లో. ఓకే, సో తను చెప్పేది ఏంటి అని అంటే అది ఇన్సెపరబుల్, అంటే ఎంత ట్రై చేసినా ఎక్కడ వెతికినా కూడా తన లైఫ్ అంతా అయిపోతుంది. కానీ అలాంటి పర్సన్, యూనిక్ పర్సన్ అంటే మీరు ఒక ఎర్త్ ఏంజిల్లా చూస్తూ ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని. సో మీలాంటి పర్సన్ మీ పర్సన్కి దొరకడం చాలా కష్టం. ఓకే, సో ఇప్పుడు రన్నర్ చేజర్ డైనమిక్ నుండి బయటకు వచ్చారు ఇప్పుడు. అంటే అది ఆ డైనమిక్ ఆపేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేజింగ్ డైనమిక్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. నో రన్నర్ డైనమిక్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ స్టార్టింగ్లో మిమ్మల్ని చాలా స్ట్రగుల్సమ్ రిలేషన్షిప్లా చేసేసారు మీ రిలేషన్షిప్ని. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్లీ చేంజ్ అయ్యారు. బట్ ఈ పర్సన్
కి ఒక పాస్ట్ రిలేషన్ అయితే ఉంది, ఆర్ పాస్ట్ ఎడిక్షన్ ఏదైతే ఉందో, లేదా ఇంకేదైనా ఉండొచ్చు ఒక లాంగ్ టర్మ్. అది ఆ రిలేషన్షిప్ ఆర్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుండి కంప్లీట్గా రికవర్ అవ్వాలంటే చాలా టైం పట్టింది ఈ పర్సన్కి. ఎందుకంటే యాక్చువల్గా ఈ పర్సన్ ఇంట్లో ఎలా ఉంటుంది అని అంటే, ఈ పర్సన్ చెప్పేది ఒకటి, అంటే తనొకరు ఒకవైపు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకొక వైపు ఆపోజిట్ ఉంటారు మీ పర్సన్కి. సో మీ పర్సన్ మాట అక్కడ పడదు. ఓకే, సో ఏదో ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి ఈ పర్సన్ని బలవంతంగా నెట్టేసినట్టుగా తెలుస్తుంది. సో అందుకే చీటింగ్ అనేది జరిగింది అక్కడ. ఓకే, హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి మీ ఇద్దరివి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అంటే మేబీ మీరు మీ హ్యాబిట్స్ అండ్ మీ పర్సన్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అవి ఎప్పుడు మారుతాయి, అసలు మారుతాయా అని అనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది కోరుకుంటున్నారు, కమిట్మెంట్ అనేది ఇస్తారు కూడా మీకు. ఓకే, తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అండ్ తన ఫ్రెండ్స్ దగ్గర కూడా మీకోసం డిస్కస్ చేస్తున్నారు, మీ పిక్స్ చూపించి చెప్తున్నారు మీకోసం. ఓకే, అండ్ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ మీ మీద డిపెండ్ అవ్వాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, బట్ తన ఫ్రెండ్స్లో ఎవరో ఒక క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు మీ పర్సన్కి. ఆ పర్సన్ మీ పర్సన్కి ఇప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు, అంటే హెల్ప్ చేస్తున్నారు, నువ్వు ఇలా చేయి అలా చేయని. సో అవే ఫాలో అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయలేకపోతున్నారు. మీరు అది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మళ్ళీ. ఓకే, సో ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారు ఏంటి అని అంటే, రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా ఉండిపోతుంది అని ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ఈ పర్సన్. సో మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు, నెగ్లెక్ట్ చేశారు స్టార్టింగ్లో మిమ్మల్ని. బట్ ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అయింది ఆ మైండ్ సెట్, వాల్యూస్. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. మనీ, స్టేటస్, క్యాస్ట్, రిలీజియన్, ఏజ్ కూడా. ఓకే, సో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మీ రిలేషన్షిప్పే కావాలనుకుంటున్నారు. బట్ తన ఫ్యామిలీ సైడ్ నుంచే ఒక థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. ఫ్యామిలీ రిలేషన్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఫెమినిన్ ఎనర్జీ మీ పర్సన్కి అపోజిషన్. అంటే ఏంటంటే మీ పర్సన్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇవ్వలేకపోతున్నారు. మీ పర్సన్ ఫ్యామిలీలో ఎవరో ఒక మదర్లీ ఫిగర్ ఆర్ సిస్టర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, సో డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్. ఈవెన్ దో మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయలేకపోయినా మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. తనున్న సిచ్యువేషన్ కానీ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కానీ మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇది ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది మీ పైన. మీ పర్సన్ మీతో ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చూస్తున్నారు. బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఉంటున్నారు మీ పర్సన్. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ పర్సన్కి కొంచెం ఆ లోన్లీనెస్ అనేది లేకుండా ఉంటున్నారు వాళ్ళు, ఫ్రెండ్స్ మేబీ. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడడానికి కుదరట్లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, బట్ ఎనీహౌ మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మళ్ళీ. ఎవరికైతే అసలు కమ్యూనికేషనే లేదో వాళ్ళు కూడా ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ ఆర్ కాల్ చూస్తారు నెక్స్ట్ 48 అవర్స్లో. ఓకే,
ఎస్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కావాలి పర్సన్కి. సో అదే డిసైడ్ అయ్యారు ఇప్పుడు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కోరుకుంటున్నారు. సో మీ మెసేజెస్ ఆర్ కాల్స్కి ఇది వరకు రిప్లై అనేది కూడా వచ్చేది కాదు, బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది వస్తుంది తప్పకుండా. తన కోసం ఏదో కొన్ని నిజాలేవో మీ దగ్గర దాచిపెట్టారు. తన ఎక్స్ప్రెషన్స్, తన ఎమోషన్స్ ఏవి కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పలేదు, అట్లీస్ట్ చెప్పలేదు కనీసం. సో అవన్నీ కూడా ఇప్పుడు త్వరలో రివీల్ అవుతాయి. ఒక మేజర్ ట్రూత్ ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య, మీకు తెలియాల్సింది. అది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఒకటి రిగార్డింగ్ ఫైనాన్స్, ఇంకొకటి రిలేషన్షిప్కి సంబంధించింది. సో అదేదో చెప్తారు త్వరలో మీకు. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్, న్యూ చాప్టర్. సో తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా స్టక్ అయిపోయింది. అంటే అటు ఆ రిలేషన్ పూర్తిగా కట్ చేసుకుని బయటకు రాలేకపోతున్నారు, అలానే అదే రిలేషన్లో కంటిన్యూ కూడా అవ్వలేకపోతున్నారు. సో ఆ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి ఎంత ట్రై చేసినా ఈ పర్సన్కి కుదరట్లేదు, అసలు సపోర్ట్ చేయట్లేదు ఎనర్జీస్ ఇక్కడ. సో అందుకే ఇక్కడ మీ లైఫ్ చూస్తే ఎలా ఉందంటే, ఆ థర్డ్ పార్టీ ఆర్ ఎనీ అదర్ ఓల్డ్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో, ఆ రిలేషన్ కంప్లీట్గా కట్ అయితే ఈ పర్సన్ మీ వైపు కంప్లీట్గా రావాలనుకుంటున్నారు. మీ లైఫ్ కూడా వాళ్ళ పాస్ట్ రిలేషన్స్ వల్ల మీ లైఫ్ కూడా స్టక్ అయిపోయింది. ఓకే, బట్ ఈ పర్సన్ సడన్లీ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. సడన్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. మీరు తనని కేర్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మేబీ, బట్ సడన్ డెసిషన్ అయితే తీసుకుంటారు. అండ్ ఓవరాల్ ఎనర్జీ స్పేస్ కావాలి ఈ పర్సన్కి. అంటే ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుని మళ్ళీ మీ వైపు రావాలి అంటే కొంచెం స్పేస్ అనేది కావాలి. మీరు ఇక్కడ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్లా మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ అసలు మీ కనెక్షన్ ఎప్పుడు వదులుకోవాలని అనుకోవటం లేదు, బట్ మీరు వేరేగా అనుకుంటున్నారు. అక్కడ ఇంకొకటి జరుగుతుంది, అక్కడంతా పాజిటివ్ జరుగుతుంది, మీరు నెగిటివ్గా అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం. ఓకే, సో ఇప్పుడు ట్రెడిషనల్ టారోలో చూద్దాం. ఓకే, ది ఎంపరర్ అండ్ 4 of coins. ఎంపరర్ అంటే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. మీ పర్సన్ యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఓకే, బట్ ఈ పర్సన్కి మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎవరో ఫోర్స్ చేస్తున్నారు ఇంకొక రిలేషన్లోకి వెళ్ళాలి అని, బట్ ఈ పర్సన్కి దాంట్లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. మీతో ఫ్యూచర్ అనేది చాలా సేఫ్టీ అనేది ఉంటుంది అనేది మీ పర్సన్ ఉద్దేశం. సో అందుకే మీతో రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. సో కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా మీ పర్సన్ వస్తారు. మీ పర్సనే రావచ్చు, లేదా కాల్ ఆర్ మెసేజ్ ద్వారా కూడా కమిట్మెంట్ అనేది ఇవ్వచ్చు ఈ పర్సన్. ఓకే, కొంత పాస్ట్ రిలేషన్కి సంబంధించిన డిప్రెషన్ కూడా ఉంది ఈ పర్సన్కి. విత్ 4 of coins. స్ట్రెంగ్త్ కార్డ్. చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది ఈ పర్సన్కి మీ పైన. అండ్ కొంచెం ధైర్యం అనేది తెచ్చుకొని మీకు అపాలజీ చెప్పి కమిట్మెంట్ అనేది ఇస్తారు ఈ పర్సన్. ఓకే, సెవెన్ ఆఫ్ పెంటకల్స్. ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్. ఏదైనా కూడా ప్రాక్టికల్గా తెలుసుకునే వరకు కూడా నమ్మరు. అండ్ ఈ రిలేషన్షిప్ కోసం అండ్ తన లైఫ్ మళ్ళీ రైట్ ట్రాక్ పైకి రావడానికి ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. బట్ ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా. బట్ రిజల్ట్ అయితే చాలా పాజిటివ్గా వస్తుంది
బట్ స్టిల్ మీ పర్సన్కి కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఆ ఎనర్జీస్ కూడా వస్తుంది. లవర్స్ కార్డ్, రీయూనియన్ అండ్ పాస్ట్ లైఫ్, సోల్మేట్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్. మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ వెనకాల మీరు చూడొచ్చు, ఏంజల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అండ్ యాన్సిస్టర్స్ అండ్ యూనివర్స్ మీకు డివైన్ మీకు సపోర్టింగ్గా ఉంటారు, మీకు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎస్, మిమ్మల్ని కామా వాటర్స్కి తీసుకెళ్తున్నారు ఏంజల్స్ ఇట్లా. ఓకే, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి నెగిటివ్ ఎనర్జీ నుండి అండ్ ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ నుండి. ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ తన కెరీర్ బిల్డప్కి చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్. మీ పర్సన్ని కాకుండా మీ లైఫ్లోకి చాలామంది న్యూ పీపుల్ వచ్చేస్తారు విత్ కమిట్మెంట్, డైరెక్ట్ విత్ కమిట్మెంట్ వచ్చేస్తారు ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంతమంది మీ లైఫ్లోకి. బట్ మీరు కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు ప్రజెంట్ రిలేషన్ నుండి, కొంతమంది అవ్వరు, పాస్ట్ రిలేషన్కే వాల్యూ ఇస్తారు కొంతమంది. బట్ ఈ పర్సన్ ఒక రిచ్ పర్సన్, ఒక వెల్దీ పర్సన్, ఒక రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన పర్సన్, బిజినెస్ పర్సన్. ఓకే, ఇది మీ ప్రజెంట్ పర్సన్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. చాలా ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది తెచ్చుకున్నారు ఈ పర్సన్. ఈ కప్ ఆఫ్ లవ్ని మీకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ పర్సన్ మీ ముందుకు వచ్చేది అందుకు ఆఫర్తో వస్తున్నారు. ఇక్కడ చాలా క్లారిటీ వచ్చింది మనకి రీడింగ్ చూడండి. వన్ న్యూ పర్సన్ అండ్ వన్ పాస్ట్ పర్సన్ విత్ కప్ ఆఫ్ లవ్ విత్ ఆఫర్స్. వీళ్ళిద్దరూ ఒకేసారి మీకు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మీరు. బట్ ఆ న్యూ చాప్టర్ డెత్, రీబర్త్. న్యూ చాప్టర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది మీ న్యూ లైఫ్. ఓకే, సో ఈ న్యూ చాప్టర్ ఎవరితో అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో క్వీన్ ఆఫ్ వాండ్స్, నేను ఇందాక చెప్పాను మీకు రీడింగ్ స్టార్టింగ్లో, ఒక ఫీమేల్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ, మేబీ మదర్ ఆర్ సిస్టర్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ చాలా కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఓకే, అండ్ 6 ఆఫ్ కాయిన్స్. ఈ 6 ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మేబీ మీ పర్సన్ మళ్ళీ ఏదైనా ఫైనాన్షియల్ నీడ్స్లో ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ మీ హెల్ప్ అడగొచ్చు, లేదా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో చూద్దాం. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా కలవడానికి చూస్తున్నారు. ఓకే, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ది, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ తను రికవర్ అవ్వాలి అంటే మీతో రీయూనియన్ అవ్వాలి. మీతో రీయూనియన్ అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కంప్లీట్లీ బయటకు రావచ్చు, ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ సాడ్ ఎనర్జీస్ నుండి రికవర్ అయ్యి ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది చూడొచ్చు. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ ఏంజల్స్ అండ్ యూనివర్స్ చెప్తున్నారు మీకు మీది ఒక ఫేటెడ్ కనెక్షన్. ఓకే, మీ రిలేషన్షిప్ ఒక డివైన్ రిలేషన్షిప్, డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. ఓకే, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది త్వరలో. ఓకే, ఇది ఒక హానెస్ట్ రిలేషన్షిప్. ఈ పర్సన్ ఒక హానెస్ట్ పర్సన్. ఓకే, ఈ పర్సన్ కానీ మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. డిఫరెంట్ అకౌంట్స్ నుండి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ నుండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మీకోసం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు, దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తుంటారు, ఏ టైంకి ఏం చేస్తుంటారు అనేది.
మీరు ఎలాంటి వాళ్ళు, ఆన్లైన్ ఎప్పుడు ఉంటారు, ఆఫ్లైన్ ఎప్పుడు ఉంటారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. విత్ హర్మిట్ మోడ్ ఈ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ మిస్ అవుతున్నారు మిమ్మల్ని, బట్ అది కూడా చేస్తున్నారు. ఇక్కడ స్పైయింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో అసలు ఈ పేజ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం. క్లారిఫై పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ పర్సన్ ఎవరో మీకు రీయూనియన్ అవ్వబోతున్నారు. ఈ రీయూనియన్, ఈ పేజ్ ఆఫ్ కప్స్ మేబీ ఈ పర్సన్ మేబీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా ప్రీవియస్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీరు బ్లాక్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు, మీతో మిస్బిహేవ్ చేసిన పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు త్వరలో. ఓకే, రీయూనియన్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్తో కూడా మీకు సోల్మేట్ కనెక్షన్ ఉంది. మీ సోల్మేట్స్లో వన్ ఆఫ్ సోల్మేట్ అనమాట ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే మీకు సడన్లీ మీ లైఫ్లోకి వస్తారో వాళ్ళు. ఎస్, ఒక న్యూ పర్సన్ ఎవరో మీకు అపాలజీ అండ్ కమిట్మెంట్తో మీ ముందుకు రాబోతున్నారు. ఇది కొంతమంది విషయంలో మీ ప్రెజెంట్ పర్సనే వస్తారు, బట్ కొంతమంది విషయంలో న్యూ పర్సన్. ఓకే, ఎస్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఫాస్ట్ థింకింగ్, ఫాస్ట్ డెసిషన్స్ అనేవి చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్ మీకు అదే చెప్తుంది. మీది ఒక ఫేటెడ్ కనెక్షన్ కాబట్టి మీరు వరీ అవసరం లేదు. మీకు సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది రిలేషన్షిప్లో. ఎస్, పబ్లిక్ రికగ్నిషన్ కూడా ఉంటుంది మీ రిలేషన్షిప్కి. అండ్ మీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు రిలేషన్షిప్కి సపోర్టింగ్గా ఉంటారు త్వరలో. ఓకే, ఈ 6 ఆఫ్ వాండ్స్ అనేది ఒక విక్టరీ కార్డ్ అనమాట, ఒక సక్సెస్ కార్డ్. నేను ఇప్పుడే చెప్పాను మీకు సక్సెస్ అనేది ఉంటుంది రిలేషన్షిప్లో తప్పకుండా. ఇద్దరూ చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు అండ్ సపోర్టింగ్గా కూడా ఉంటారు ఒకరికొకరు. అండ్ మీ ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉండిపోతుంది విత్ ఫ్యామిలీ, కిడ్స్. విత్ 10 ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ దగ్గర నుండి కోరుకునేది ఈ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే, సో రైట్ ఇంటెన్షన్ తోటి, ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటి మీతో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీ పర్సన్. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ త్వరలో రాబోతుంది. ఓకే, అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటకల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది. మేబీ మీ శాలరీ హైక్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా సడన్ మనీ ఏదైనా రావచ్చు మీకు. ఓకే, లాస్ట్ కార్డ్ స్టార్. సో హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది, హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. గంటలు గంటలు మాట్లాడుకుంటారు అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు, ట్రావెల్ ప్లాన్స్ సెట్ చేసుకుంటారు. సో ఇలా చాలా ఒక డీప్ కమ్యూనికేషన్ అయితే, డీప్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంది మీ పర్సన్కి ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఎమోషనల్ స్టెబిలిటీ కూడా వచ్చింది మీకు అండ్ మీ పర్సన్కి కూడా. ఓకే, సో అందుకే ఈ రిలేషన్షిప్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మారబోతుంది, హై లెవెల్ కమిట్మెంట్ విత్ హెరోఫెంట్. ఓకే, సో మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు, మీ పర్సన్కి మీరు మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఇట్స్ టవర్ కార్డ్. అండ్ తన పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ కూడా వదిలేస్తున్నారు మీకోసం అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి. ఓకే, విత్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ క్లారిటీ అనేది ఇస్తారు మీకు త్వరలో. అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది తప్పకుండా రాబోతుంది. అండ్ మీ ఇద్దరూ కలిసి ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి 2 ఏసెస్ వచ్చాయి ఇక్కడ, కాబట్టి ఇక్కడ మీ పర్సన్
మీ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అయినా కూడా విత్ 6 ఆఫ్ వాండ్స్ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అనేది అవుతుంది. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అనేది తప్పకుండా అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ వెనక్కి బ్యాక్ స్టెప్ ఎందుకు వేస్తున్నారు అసలు అని అంటే, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన. అంటే మీరు మీ పైన ఎందుకు డౌట్ పడుతున్నారు అంటే, ఓన్లీ తన పాస్ట్ రిలేషన్షిప్కి సంబంధించి ఎలా అయితే వాళ్ళు చీట్ చేశారో మీ పర్సన్ని, సేమ్ అదే మీతో జరగకుండా మీ పర్సన్ అలా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు మీకోసం, అండ్ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 999 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, రాసుల విషయానికి వస్తే మనకి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. వాళ్ళకి ఎక్కువ రెజొనేట్ అవుతుంది. మేష, తుల, ధనుష్ రాశుల వాళ్ళకి రెజొనేట్ అవుతుంది. కన్యా, కుంభ అండ్ మకర రాశుల వాళ్ళకి కూడా రీడింగ్ చాలా వరకు రెజొనేట్ అవుతుంది. ఓకే, సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఈ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ రుద్రాక్షలు అండ్ ఈ వాస్తు పిరమిడ్స్ ఎవరికి కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.